అనంతపురం జిల్లాలో అమిగోస్ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు అమిగోస్ సంస్థ బాధితులు. గతేడాది మార్చి నెలలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోకి అమిగోస్ సంస్థ ఎంటర్ అయింది. గత ప్రభుత్వంలోకి మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలతో గనుల నుంచి రాయల్టీ వసూలు చేశారు. రాయల్టీ కోసమే ఈ సంస్థను క్రియేట్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలకు 11 కోట్లు వసూలు చేసేందుకు అమిగోస్కు అప్పచెప్పింది అప్పటి ప్రభుత్వం. 2 ఏళ్లు కలిపి 259 కోట్లను సీవరేజ్ కింద చెల్లించాల్సి ఉంది. కేవలం రాయల్టీ వసూలు కోసమే సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా రోడ్, మెటల్, గ్రావిట్ తవ్వకాలు, గ్రనైట్, ఇసుక అక్రమ రవాణా, టిప్పర్ యజమానుల నుంచి అక్రమ వసూలు చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేను చేస్తుండేది ఆరోపణలు కాదు, అమిగోస్ సంస్థ మీద ఆరోపణలు కాదు, అవి వాస్తవాలు. ఈరోజు చూడండి, 2023 మార్చి నుంచి నిన్న ఒక రైతు వచ్చినాడు బాధితుడు. ఆత్మకూరులో రవీందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, అతని స్థలము నాకు కావాలా అని చెప్పి ప్రసాద్ రెడ్డి గారు, తర్వాత జితేంద్ర, పద్మనాభరెడ్డి, ప్రవీణ్, రాజశేఖర్లు అక్కడ పోయినారు. పోయి మేము స్వయాన బంధువులము, పెద్దిరెడ్డి గారి రామచంద్రరెడ్డి గారి బంధువులము, మాకు ఈ భూమి కావాలా అని అంటే నేను జీవనాధారమే నేను దీని మీద పడి బతుకుతున్నాను నేను అని చెప్పంటే, ఈ మట్టి నీకు లెవెల్ చేసిస్తాము మేము, నీకు ట్రిప్పుకు 900 రూపాయలు ఇచ్చి అని చెప్పి లేకపోతే నువ్వు ఏమీ చేసుకోలేవు, నువ్వు పంట కూడా పెట్టుకోలేవు అని బెదిరిస్తే ఆయన సరే అని చెప్పినేసినని మిన్నకుండి వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళకి ఇస్తే దాదాపుగా ఒక 10,000 ట్రిప్పర్లు పైన మట్టి దోలి అతనికి డబ్బు చెల్లించుకోకుండా అతన్నే బెదిరించినటువంటి విషయం నిన్న వెలుగులోకి వచ్చింది. 2023 నుంచి వాళ్ళు 2023 మార్చి నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు కదా. స్టార్ట్ చేసిన ఒక నెలలోనే మా క్వారీ యజమానులందరినీ కూడా బెదిరించి, ఎలాగ బెదిరించారు అని చెప్పంటే, మైన్స్ డీడీ గారు అయినటువంటి నాగయ్య గారిని తొత్తుగా చేసుకొని, అలాగే మైన్స్ విజిలెన్స్గా ఉన్నటువంటి మునరామయ్య గారిని కూడా వాళ్ళ తొత్తుగా పెట్టుకొని, మొత్తం క్వారీ యజమానుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడమే కాకుండా క్వారీలోంచి వెహికల్స్ వస్తే ఇబ్బంది పెట్టి ఇది చేశారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ లైవ్ ద్వారా అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అమిగోస్ సంస్థ ఎలాంటి అక్రమాలకు పాల్పడింది? దీనికి సంబంధించి అసలు బాధితులు ఏమంటున్నారు? వాళ్ళ డిమాండ్స్ ఏంటి? యోగానంద్. ప్రసన్న, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అమిగోస్ సంస్థ అయితే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలు చూసుకొని ఎదిగిన సంస్థ ఆగడాలు ఒక్కొక్కటిగా క్రమంగా బయటకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బాధితులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో క్వారీ యజమానులు కానీ, మైనింగ్ బాధితులు కానీ, టిప్పర్ల యజమానులంతా కూడా ఒక్కొక్కరిగా బయటకు వచ్చి తమ గోడును మీకోసం కలెక్టర్ స్పందనల ద్వారా, తమ అర్జీల ద్వారా తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ముఖ్యంగా వాళ్ళు బెదిరించే తీరు, వారు దోపిడీ చేసే తీరు కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా దాదాపు కేవలం రాయల్టీ వసూలు చేసేందుకు జిల్లాలోకి అడుగుపెట్టిన గత ఏడాది మార్చిలో అడుగుపెట్టిన అమిగోస్ సంస్థ కేవలం ఒక సంవత్సరంలో 1000 కోట్ల మేర అక్రమాలు, 1000 కోట్ల పైన అక్రమాలు చేసిందంటూ కూడా బాధితులు పెద్ద ఎత్తున ఫిర్యాదు చేస్తాం. ముఖ్యంగా ఎవరైతే క్వారీ యజమానులు బెదిరించుకొని తమకు సంబంధించిన గ్రావెల్ తోలుకోవడం దగ్గర నుంచి ఇసుక, అక్రమ ఇసుక తరలింపు, గ్రానైట్ తవ్వకాలు, ఇతర మార్గాల ద్వారా కూడా డబ్బు అన్వేషణ అయితే రాయల్టీ వసూలు చేయకుండా జిరాక్స్, నకిలీ రాయల్టీ బిల్లులో సృష్టించి దాని ద్వారా క్వారీ యజమానులు బెదిరించి పెద్ద ఎత్తున వసూలు పాల్పడిందంటే కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించిన బాధితులు కూడా బయటకు వచ్చి జిల్లా కలెక్టర్ కూడా కంప్లైంట్ ఫిర్యాదు చేస్తున్నారు. ముఖ్యంగా ఆత్మకూరు, అంపాపురం, వంకరాజు కాల్వ, బుక్కరాజసముద్రం ప్రాంతాల్లో అనుమతి లేకుండా కూడా కేవలం రాయల్టీ పేరుతో వసూలు చేసేందుకు వచ్చి అనుమతి లేకుండా కూడా ఇసుక తరలింపు దగ్గర నుంచి కేవలం సిలికా శాండ్ ఇసుక తరలింపుకు అనుమతి తీసుకొని ఒరిజినల్ ఇసుక, మామూలు ఇసుకను కూడా బెంగళూరుకి 1,50,000 ట్రిప్పుతో అక్రమంగా తరలించారు అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి దర్యాప్తు జరపాలి, సీడ్ దర్యాప్తు కొడుతున్నామంటూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కాకుండా క్వారీ యజమానులు పిస్తోల్తో బెదిరించారు, గన్నేసుతో బెదిరించారు. ఎవరైతే కళ్యాణదుర్గం పరిశీలకుడుగా ఉన్న హోండా ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి, ముఖ్యంగా ఇతను మంత్రి పెద్దిరెడ్డికి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నాడు. ఈ హోండా పెద్దిరెడ్డి సంబంధించిన హోండా శివప్రసాద్ రెడ్డికి సంబంధించిన సంస్థ అమిగోస్ అనేది. శివప్రసాద్ రెడ్డి ఈయన కూడా ఇందులో ముఖ్య భాగస్వామిగా ఉన్నాడు అమిగోస్ లో. వీరంతా కలిసి 4 వ్యక్తులు కలిసి జిల్లా మొత్తాన్ని కూడా సాధించి ఇటు మైనింగ్ అధికారి డీడీ నాగాయని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుని విజిలెన్స్ ఎస్పీ ద్వారా కూడా ఎవరైనా క్వారీ యజమానులు తమకు ఎదురు తిరిగితే వారిని పూర్తి స్థాయిలో బెదిరించే ప్రక్రియ చేపట్టారు. ముఖ్యంగా బృందాలుగా ఏర్పడి దాదాపు
74 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ 74 చెక్ పోస్టులు కూడా అనధికారికంగా బిల్లులు వసూలు చేస్తూ 75 బృందాలుగా ఏర్పడి 75 కార్లలో తిరుగుతూ దాదాపు హోండా కార్లో సంబంధించిన కార్లో తిరుగుతూ పూర్తిగా కూడా డబ్బులు వసూలు చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. వీటికి సంబంధించిన ఆధారాలు కూడా కొన్ని జిల్లా కలెక్టర్ కూడా అందించాల్సి తెలుస్తోంది. వీటన్నింటిపై కూడా సమగ్ర దర్యాప్తు సిఐడి దర్యాప్తు జరపాలి. ముఖ్యమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. డీజీపీ గారిని కూడా పిలుస్తాము. సిఐడి మొత్తం ఈ వ్యవహారం అంతా అక్రమాలు వెలుగులోకి తెచ్చి కేవలం ఒక్క ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1000 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా పెద్దిరెడ్డిపై తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు ప్రసన్న. యోగానంద్, అలాగే చూసుకుంటే ఈ అమిగో సంస్థకి సంబంధించి ఎంతమంది బాధితులు బయటకు వచ్చారు? అలాగే వీరు ఆ కలెక్టర్కి కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేశారు. మరి కలెక్టర్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అదే వైసీపీ అధికారంలో ఉండగా గత నెల మార్చి నుంచి అమిగో సంస్థ జిల్లాలోకి రాయల్టీ వసూలు పేరుతో ఎంటర్ అయింది. వచ్చినప్పటి నుంచినే వీరికి ఇక్కడ ఉన్న ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న మైనింగ్ వ్యవస్థపై కన్నుపడింది. ఈ మైనింగ్ వ్యవస్థలో లోపాలు, లోటుపాట్లు అన్ని కూడా యజమానుల దగ్గర నుంచి కూడా పూర్తిగా వారు తెలుసుకొని వారిని పూర్తిగా బెదిరించడం కూడా మొదలుపెట్టారు. దాదాపు 175 మంది క్వారీ యజమానులను బెదిరించినట్టు కూడా బయట వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ 175 మంది కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఉన్నారు. గతంలో ఎవరైతే మిమ్మల్ని చంపేస్తాము అంటూ కూడా రివాల్వర్ తీసి బెదిరించారు, అలాగే గన్ లైసెన్స్ ఉంది బెదిరించారు అంటూ కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో వారు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి జిల్లా కలెక్టర్కు, స్పందనకు లేదా డీజీపీకు లేఖ రాయడం జరిగింది. వీటన్నిటికీ కూడా సిఐడి దర్యాప్తు జరపాలి. 1000 కోట్ల పైన అక్రమాలు చోటు చేసుకున్నాయి. టిప్పర్లను లాక్కున్నారు. అలాగే క్వారీలు కూడా దాదాపు సగానికి పైగా క్వారీలు కూడా లాక్కున్నారు. వీటిపై సమగ్ర దర్యాప్తు జరిపి ఇసుక అక్రమ తవ్వకాలు, గ్రావెల్ తవ్వకాలు, మరొకసారి అయితే సిలికా శాండ్తో అనుమతి తెచ్చుకోవడం, వేరే ఇసుక తరలించడం నుంచి భూ యజమానులు బెదిరించడం, అదే గనుల యజమానులు బెదిరించడం దగ్గర నుంచి అనేక దర్యాప్తు జరపాలి. వీటన్నిటిపై కూడా ముఖ్యంగా నలుగురు ఎవరైతే ఉన్నారో శివప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి సంస్థ ఎండీగా ఉన్నాడు. ఆయన కళ్యాణదుర్గం వైసీపీ గత ఎన్నికల్లో కళ్యాణదుర్గం వైసీపీకి పరిశీలకుడుగా పనిచేయడం జరిగింది. అంటే వీరంతా కలిసే అక్రమాలకు పాల్పడ్డారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి పెద్దిరెడ్డి అండదండలు చూసుకొని వీరంతా రెచ్చిపోయారు, పేటరేగిపోయారంటూ కూడా వీరంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు తగ్గట్టుగానే దర్యాప్తు జరపాలి, ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలంటూ కూడా మరికొద్ది రోజుల్లో దీక్ష కూడా చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.